అవుట్ దేర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్తీగా ఉన్నారా? మాస్క్ వేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారా? చేయండి, హెల్తీగా ఉండండి, అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి. కరోనా ముందు ఎప్పుడో చాలా రోజుల క్రితం నేను ఫేస్ కేర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఫేస్ కేర్ తీసుకోవడమే వదిలేసా. యాక్చువల్గా సొసైటీ గురించి ఆలోచించినంతగా నేను నా ఫేస్ గురించి ఆలోచించనేమో అని నాకు పెద్ద ఫీలింగ్. బట్ మా మదర్ ఉంది కదా, తను ఎప్పుడు నాకు రిమైండ్ చేస్తూ ఉంటుంది, ఫేస్ చూడు డ్రై అయిపోయింది. బికాజ్ నాకంటే ఎక్కువ కూడా మా మదర్ నా ఫేస్ని చూస్తూ ఉంటుంది కాబట్టి రోజు తను రిమైండ్ చేస్తూ ఉంటుంది, ఫేస్కి ఏదైనా ప్యాక్ వేసుకో, ఫేస్కి ఏదైనా చెయ్యి అని చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు కోపం వచ్చినా సరే మదర్స్ ఆర్ ఆల్వేస్ క్యూట్ కదా. చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. అయితే నా అమ్మ వాకింగ్కి వెళ్ళింది కింద. అక్కడ ఒక గులాబీ పువ్వు చెట్టు ఉందంట. ఇక్కడ నేను పెట్టుకున్న రోజ్ చూసి అర్థమైంది, ఇది నాటు గులాబీ పువ్వు. ఆహా, ఎంత మంచి వాసన వస్తుంది. ఎప్పుడో పల్లెటూరులో చూశాను ఇంత మంచి నాటు గులాబీ. మళ్ళీ నిన్న అమ్మ దీన్ని తీసుకొచ్చి, ఇంత బాగుంది చూడు నాటు గులాబీ అని. బాగుందమ్మా అంటే, దీన్ని పేస్ట్ చేసుకొని మొహానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకో అని చెప్పింది. యాక్చువల్గా ఇంతకుముందు నేను అలానే చేసేదాన్ని. ఏదైనా ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి ఫ్లవర్స్ ఏమన్నా రోజ్ ఫ్లవర్, పర్టికులర్గా రోజ్ ఫ్లవర్స్ మాత్రమే, అన్ని పూలు కాదు, మందారం పూలు అయితే పనికొస్తాయి, వాటిని ఫేస్ ప్యాక్గా వేసుకునేదాన్ని. ఇప్పుడు చాలా కాలం అయింది అసలు వేసుకోవడమే మానేశాను అనుకోండి, అది వేరే విషయం. అయితే మనకు ఒకటి ఉంది కదా, శ్రీశ్రీ గారు చెప్పినట్లు, అగ్గి పుల్ల సబ్బు బిల్ల కుక్క పిల్ల కాదేది కవిత కనర్హమని. సో అలాగే మనం తినేటప్పుడు ఏ ఫ్రూట్ తింటే ఆ ఫ్రూట్ మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అది స్ట్రాబెర్రీ అవ్వచ్చు, బ్లూబెర్రీ అవ్వచ్చు, బనానా అవ్వచ్చు, మ్యాంగో అవ్వచ్చు, వాట్ ఎవర్ ద ఫ్రూట్, గ్రేప్స్ అవ్వచ్చు. అవి మన ఫేస్కి అప్లై చేసుకొని 15 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మాత్రం ఫేస్ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో ఒకసారి కావాలంటే ట్రై చేయండి. అయితే ఇప్పుడు దీంతో నేను ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకుంటున్నాను. ఎలాగో నేను వేసుకోవాలనుకుంటున్నాను కదా, వీడియో తీసి పెట్టేస్తే మీకు కూడా చిన్న ఫేస్ కేర్ టిప్ అయిపోతుంది కదా. చాలామందికి తెలిసిన విషయమే, బట్ నేను ఎలా వేసుకుంటాను అనేది మీకు ఒకసారి గుర్తు చేస్తే, మా మమ్మీ నాకు గుర్తు చేసినట్లు మీరు కూడా వేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ పేస్ట్ చేసే ముందు ఇంకొక చిన్న స్కిన్ కేర్ టిప్ చెప్తా, ఓకే? చాలామందికి ఉండే డౌటు, అలాగే చాలామంది అడిగే మాట ఒకటే, స్కిన్ కేర్ తీసుకుంటే ఏ క్రీమ్ రాసుకుంటారు, లేకపోతే ఎలాంటి ఫేస్ కేర్ యూస్ చేస్తారు, ఇది మాత్రమే. కానీ మన స్కిన్ గ్లోయింగ్గా, షైనీగా, ల్యూమినెంట్గా కనిపించాలి అంటే దానికి ఎంతసేపు పైన ఫేస్ క్రీమ్స్ అప్లై చేసుకుంటే సరిపోదు. ఇంటర్నల్ కేర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మనం ఎప్పుడైతే బయటికి పంపిస్తామో ఫేస్ కానీ మన స్కిన్ కానీ ఆటోమేటిక్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది. దానికి 5 టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ 1, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అవును, ఈ స్ట్రెస్ వల్ల స్కిన్ డ్రై అవుతుంది, మొహం మీద ముట్టెమలు వస్తాయి, లేకపోతే ర్యాషెస్ వస్తాయి, ఇంకా చాలా చాలా స్కిన్ ఇష్యూస్ వస్తాయి, అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ కూడా వస్తాయి. స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకోవాలి. అయితే స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరి ప్రొఫెషన్లో స్ట్రెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. మరి దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి? సో ప్రాక్టికల్గా మనం చేయగలిగేది ఏంటంటే, నెగిటివ్ కామెంట్స్ని కొంచెం పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచించాలి. ఏం జరిగినా ఇది నాకే ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు అలా అయింది, అది ఎందుకు అలా అయింది, నేను చాలా కష్టపడి పనిచేశాను అయినా నాకు ఎందుకు, ఇవన్నీ వదిలేసి పక్కన పెట్టేసేయాలి. అలా ఎలా ఈజీగా పక్కన పెట్టేస్తారు? పెట్టేయడానికి అది పని కాదు కదా, థాట్స్ కదా. అంటే మరి థాట్స్ని మనం కంట్రోల్ చేయాలి తప్ప థాట్స్ మనల్ని కంట్రోల్ చేయకూడదు. వీలైనంతగా థాట్స్ని పక్కన పెట్టేసి ఇంకా పీస్ఫుల్గా ఉండటానికి మెడిటేషన్, యోగా లాంటిది చేయాలి కంపల్సరీగా. ఒకే చోట కూర్చొని మెడిటేషన్ చేయడం అంటే అందరికీ బోర్ కొడుతుంది. దానికి నేను ఒక టిప్ కూడా చెప్తాను. మీకు నచ్చిన మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకొని లైట్స్ ఆఫ్ చేసి ఐస్ క్లోజ్ చేసి ఆ మ్యూజిక్కి మీ బాడీ ఎలా రియాక్ట్ అయితే అలా మీరు డాన్స్ చేయొచ్చు అనమాట. ఇలా ఏదో ఒకటి, అసలు మీకు డాన్స్ రాకపోయినా పర్లేదు, ద కైండ్ ఆఫ్ వే బాడీ నుంచి మీ బాడీ ఎలా మూమెంట్ అవుతుందో అలా మెడిటేషన్ చేయాలి 15 minutes నాన్ స్టాప్గా. అలా బ్రేక్ ఇచ్చి చేస్తే ట్రై చేయండి. దిస్ వుడ్ హెల్ప్ ఎ లాట్. సో నెంబర్ 2, వాటర్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఫేస్ చాలా గ్లోయింగ్గా కనిపించాలంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యూమన్ బాడీలో 75% వాటరే ఉంటుంది కాబట్టి మనం బాడీకి కూడా వాటర్ ఇవ్వాలి. హైడ్రేషన్, మేకప్ బిఫోర్ కానీ లేకపోతే ఫేస్ మీద హైడ్రేషన్ లేకపోవడం వల్లే మన స్కిన్ గ్లోయింగ్గా ఉండదు. బట్ ఫస్ట్ ఇంటేక్ హైడ్రేట్ అవ్వాలి.
మొక్కలకి నీళ్లు పోస్తేనే కదా ఆ మొక్కలు పచ్చగా ఉంటాయి. సో మన శరీరం కూడా అలా పచ్చగా వికసిస్తూ ఉండాలంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్త్ మీద 75% వాటర్ ఉంటుంది, మన బాడీలో కూడా 75% వాటర్ ఉంటుంది. కాబట్టి మన స్కిన్ గ్లోయింగ్గా కనిపించడానికి వాటర్ నెంబర్ 2 టిప్ అనమాట. నెంబర్ 3, వీలైనంత వరకు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉండాలి. మేబీ మీరు ఎంప్లాయ్ అయి ఉండొచ్చు, లేకపోతే హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే కాలేజ్ గోయింగ్ అవ్వచ్చు. ఏదో ఒకటి మన బాడీకి యాక్టివిటీ అన్నది చాలా 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 అవసరం. అది వర్కౌటే చేయాల్సిన అవసరం లేదు, వాకింగ్ కూడా చేయొచ్చు. లేదా మీరు ఇంట్లోనే అటు ఇటు డైలీ 1000 స్టెప్స్ అయితే నడిచి తీరాలి. అప్పుడు కూడా చాలా బాగుంటుంది. 4, మీరు చాలా సహజంగా ఉండటానికి ఇష్టపడాలి. సహజంగా అంటే అసలు మేకప్ వేసుకోవద్దు, లిప్స్టిక్ వేసుకోవద్దు, ఇలాంటి సహజం కాదు నేను చెప్పేది. అంటే వీలైనంత వరకు మీ ఇంట్లో వాళ్ళతో కానీ, లేకపోతే మీ స్నేహితులతో కానీ, కావాల్సిన వాళ్ళతో కానీ, లేదా మనసులో ఏది బాధ పెట్టుకోకుండా మీకు కావాల్సిన వాళ్ళతో షేర్ చేసుకోగలిగి మీ మనసుని ఫ్రీ చేసుకోగలగాలి. సో ఇప్పటికి 4 అయిపోయినాయి. దెన్ 5, ఫస్ట్ ఇంటర్నల్ కేర్ అయిపోయిన తర్వాతనే లాస్ట్ అండ్ లీస్ట్లో వచ్చేదే మన పైన స్కిన్ పైన మనం వేసుకునేటటువంటి కేర్. ఆ కేర్లో ఇప్పుడు ఈ రోజు నేను ఒక చిన్న టిప్, ఎందుకంటే నేను ఎలాగూ ఫేస్కి ప్యాక్ వేసుకోబోతున్నాను కాబట్టి ఆ ప్యాక్ ఏంటో మీకు చెప్దామని చెప్పి వచ్చేసాను. సో ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, ఓకేనా? డూ దట్, లెట్స్ ఛాలెంజ్. ఈ రోజు నుంచి నాతో పాటు మీ అందరు కూడా చేస్తున్నారు కదా? ప్రామిస్ మీ మై డియర్ లేడీస్ అవుట్ దేర్. చలో లెట్స్ మేక్ పేస్ట్. మన గులాబీ పువ్వుతో ఒక చిన్న పేస్ట్ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్. చూసారు కదా, గులాబీ పువ్వు మాస్క్ అన్నమాట. ఇది రోజ్ మిల్క్ మాస్క్ అనొచ్చు. సో ఇప్పుడు ఈ మాస్క్ని నేను వేసుకుంటాను. సింపుల్, ఇలా మనం ఏదైనా బ్రష్ తీసుకొని వేసుకోవచ్చు, లేదా చేతితో కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కంఫర్ట్. రోజా పువ్వులో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి లిక్విడ్ ఉంటుంది కదా, రసం, రోజా పువ్వుల రసం. సో అది ఇలా ఆఫ్ కోర్స్ మీద పడుతూ ఉంటుంది, ఎందుకంటే పూల రేకులు కదా. సో అవి ఎలాగో ఫేస్ మీద ప్రాపర్గా నిలబడు. ఎస్, దట్ ఈస్ అన్ ఐడియా. ఇందులో హనీ కూడా ఒక 1-2 డ్రాప్స్ కనుక మనం యాడ్ చేసుకుంటే అది స్టిక్కీగా ఉంటుంది కదా హనీ. సో హనీ స్టిక్కీగా ఉండడం వల్ల ఫేస్ మీద నిలబడుతుంది, పాలు నిలబడతాయి, రోజా పువ్వుల రసం కూడా నిలబడుతుంది. దీన్ని కన్ను మీద కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే రోజా పువ్వులు ప్లస్ పాలు కాబట్టి. ఓకే గైస్, అప్లై చేసుకోవడం పర్టికులర్గా చూపించడం ఏముంది. ఐ విల్ డూ వన్ థింగ్. నేను ఇందులో ఒక 2 drops ఆఫ్ హనీ వేసుకొని మొహం మీద మొత్తం పేస్ట్ అలా అప్లై చేసేసుకొని విత్ మాస్క్తో మేము ముందుకు వస్తాను. గెట్ రెడీ. చిన్న దయ్యం పిల్లలా ఉన్నా కదా. హే, వచ్చేసాను. ఫేస్ అంతా వేసేసుకున్నాను. 2 drops ఆఫ్ హనీ యాడ్ చేసేసి అప్లై చేసేసుకొని వచ్చేసాను. సో ఇలా యాక్చువల్లీ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇలా ఊపుకోవడం లాంటి ఆర్టిఫిషియల్ పనులు చేయకూడదు అనమాట. వాటిని పక్కన పెట్టేసేయాలి. అవునా, నిజమా? తర్వాత చాలా న్యాచురల్గా 15 minutes టైం పెట్టుకోవాలి. టైమర్ ఆన్ చేసుకోవచ్చు మనం. అలాగే ఇలా నాలాగా ఫేస్ ప్యాక్ వేసుకొని మాట్లాడకూడదు. కానీ నేను మాట్లాడితేనే కదా మీకు ఎపిసోడ్ చేయగలను. సో మామూలుగా మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. మీకు మ్యూజిక్ వినాలనిపిస్తే వినండి. ఇంకా ఐస్ క్లోజ్ చేసుకుంటే ఎవ్రీ టైం ప్యాక్ వేసుకున్న ప్రతిసారి మన ఐస్కి రిలాక్సేషన్ ఇస్తే కీరా ఒక్కటే పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీ దగ్గర కీరా అవైలబుల్ లేకపోతే కనుక టొమాటో రౌండ్గా కట్ చేసి టొమాటోనా అవును టొమాటోనే రౌండ్గా కట్ చేసి కళ్ళ మీద పెట్టుకొని అలా ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో మీకు ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఏ ఇంగ్రీడియంట్ దొరకలేదు, అవైలబుల్ లేదంటే ఒక టొమాటో తీసుకోండి. అలా కిచెన్లోకి వెళ్ళి ఒక టొమాటో తెచ్చుకొని ఆ టొమాటోను ఇలా కొరికి దాన్ని మొహం అంతా పేస్ట్ లాగా మంచిగా టొమాటో రసంని అప్లై చేసుకుంటే ట్యాన్ రిమూవల్కి బెస్ట్గా పనికొస్తుంది. సినిమా ఇండస్ట్రీలో
99.9 సార్ ఏంటి సార్ అది 99.9 ఇంతమంది ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే టొమాటోని ఫేస్కి అప్లై చేసుకొని ట్యాన్ రిమూవల్గా ఉపయోగించుకుంటారు. ఎండలో షూటింగ్ చేసినప్పుడు ఈవినింగ్ వెంటనే వచ్చేయంగానే టొమాటోని ఎక్కువగా ట్యాన్ రిమూవల్గా యూజ్ చేస్తారు. ఇది టిప్పు మధ్యలో వచ్చేసింది. సార్ ఏంటి సార్ అది ఇది టిప్పు మధ్యలో వచ్చేసింది, నోట్ చేసేసుకోండి. సో అలా తింటూ అలా మొహానికి రాసేసుకొని దాన్ని కళ్ళ మీద పెట్టుకొని హాయిగా రిలాక్స్ అయిపోతూ మంచి మ్యూజిక్ వినండి, లేకపోతే ఏదైనా మంచి బ్యూటిఫుల్ థాట్స్లోకి వెళ్ళిపోండి. అదొక కైండ్ ఆఫ్ 10-15 minutes సైలెన్స్ మెడిటేషన్ లాగా కూడా మీరు ఉంటే ఆటోమేటిక్గా ఫేస్ డ్రై అయిపోతుంది. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక కొత్త కాంతి అయితే మొహం మీద ఖచ్చితంగా వస్తుంది. నో డౌట్ రాసిస్తా మీకు. అయితే 5 టిప్స్ చెప్పాను కదా ఫేస్ గ్లోయింగ్గా ఉండటానికి. 5తో పాటు ఇంకోటి కూడా అసలైంది ఉంది, నిద్రపోవాలి. నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు. హ్యాపీగా నిద్రపోవాలి ప్రశాంతంగా, అట్లీస్ట్ 7 to 8 hours. అది కూడా కుదరట్లేదంటే 6 hours మంచిగా నిద్రపోతే అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ రావు. అలాగే నెక్స్ట్ డే స్కిన్కి లైఫ్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి. హాఫ్ స్లీప్ అంటే నాకు ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉంది, అది చాలా పెద్ద ప్రాబ్లం. అస్సలు నిద్ర రాదు. మ్యాక్సిమం టాబ్లెట్స్ మీదే స్లీప్ పోతా. ఐ నో దట్ ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దేవుడు నాకు నిద్రపోయే వరాన్ని ప్రసాదించలేదు న్యాచురల్గా. కానీ ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి చాలా న్యాచురల్ స్లీప్ వస్తుంది. ఆ నెక్స్ట్ డే నాకు చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. ఆ రోజు ఎంత పని చేసినా కూడా నాకు అసలు టైర్డ్నెస్సే అనిపించదు. అట్ ద సేమ్ టైం స్కిన్ గ్లోయింగ్గా అనిపిస్తుంది. నాకు నేనే చాలా అందంగా కనిపిస్తుంది. అంటే రోజు కనిపించేదానికంటే స్కిన్లో ఏదో కొత్త లైఫ్ వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. సో మీకు కనుక మంచిగా నిద్రపోయే అలవాటు ఉంటే మీ అంత లక్కీ పీపుల్ భూమి మీద ఇంకెవ్వరూ ఉండరు. సో స్కిన్ కేర్ కూడా అలానే తీసుకోవచ్చు. అయితే ఈ ఫేస్ ప్యాక్ అనేది ఏ స్కిన్ టైప్ అయినా వేసుకోవచ్చు, కానీ బట్ ఇంకొన్ని స్కిన్ కేర్స్ ఉంటాయి. అయితే క్రీమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, ఇంటేక్స్ అవ్వచ్చు, కొన్ని టాబ్లెట్స్ అవ్వచ్చు, న్యూట్రిషన్ ఐటమ్స్ అవ్వచ్చు. ఇవి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఒక రకం వాడాలి, డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఇంకొక రకం వాడాలి. ఇద్దరూ ఒకే టైప్ ఆఫ్ యూస్ చేస్తే ఒకరికి సెట్ అయినాయి, ఇంకొకరికి అస్సలు సెట్ కావు. ఎందుకంటే స్కిన్ యొక్క క్యారెక్టరే డిఫరెంట్ కాబట్టి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి టీ జోన్లోనే కాకుండా మొహం అంతా కూడా ఆయిల్ చాలా ఎక్కువగా వస్తుంది. అయితే నాది కాంబినేషన్ స్కిన్. సో నాలాంటి స్కిన్ ఉన్న వాళ్ళందరికీ టీ జోన్ పాయింట్లో మాత్రమే లైట్గా ఆయిల్ వస్తుంది. యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ ఆయిల్. అది కూడా రాలేదు అంటే దట్స్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ వాళ్ళకు కూడా చాలా స్కిన్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. లక్కీలీ నాకు కాంబినేషన్ స్కిన్ ఉండటం వల్ల, సో నాకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అప్పుడప్పుడు మంత్లీ టైంలో తప్ప 1 పింపుల్, అదర్ దాన్ దట్ నాకు పింపుల్స్ ఇష్యూ ఉండదు. బాగా డీహైడ్రేట్ అయిపోయి వాటర్ తక్కువ అయిపోయినప్పుడు మాత్రం సన్న పింపుల్స్ అయితే రావడం చాలా కామన్. అలాగే డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా హెయిర్ కేర్ కూడా చేస్తాను. నాకు తెలిసి మీరు అడుగుతారు. యూ కెన్ సీ ఇక్కడ చూడండి, గడ్డిలా ఉంది కదా నా జుట్టు. ఎస్, ఆ గడ్డి ఇక్కడంతా ర్యాషెస్ కూడా వచ్చాయి, చాలా టూ మచ్ ఆఫ్ ర్యాషెస్ ఇక్కడంతా. సీ యూ కెన్ సీ ఇవన్నీ ర్యాషెస్. ఈ ర్యాషెస్ వచ్చినప్పుడే మన హెయిర్ మనకు చెప్తుంది ఐ నీడ్ ఏ కేర్ అని చెప్పేసి. ఇలా బాడీ మీద ఎప్పుడైతే డాండ్రఫ్ పడుతుందో ర్యాషెస్ వస్తాయి, సన్న పింపుల్స్ వస్తాయి, రెడ్ కలర్ వస్తాయి అనమాట. సో అప్పుడు చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది హెయిర్ చాలా డ్రై ఉంది, అలాగే డాండ్రఫ్ చాలా ఎక్కువగా వస్తుందని. నెక్స్ట్ ఇప్పుడు నా హెయిర్ కూడా ప్యాక్ పెట్టడం ఇట్లాంటివన్నీ చేయాలి, టిప్స్ మమ్మీ చెప్పినవి. అది కూడా వీడియో చేసేసి చెప్పేస్తాను మీకు, చెబుతూ నేను ఎలాగో చేసేసుకుంటాను. అప్పుడు 2 in 1 అని 2 అయిపోతాయి కదా. చాలాసేపు మాట్లాడేసా. యాక్చువల్లీ మాట్లాడకూడదు, మీరు మాట్లాడొద్దు. నేను ఎపిసోడ్ చేయాలి కాబట్టి తప్పట్లేదని నేను మాట్లాడుతున్నాను. ఒక 5 minutes తర్వాత వస్తాను. ఓకే, 5 minutes. యాక్చువల్లీ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మామూలుగా ఇలా ప్రతిరోజు లేదా వీక్లీ ట్వైస్, ప్రతిరోజు నాట్ పాసిబుల్ అండి, వీక్లీ అట్లీస్ట్ వన్స్ లేదా ట్వైస్
రియలీ 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 గుడ్. వేసుకున్న తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా అంటే ఏదో తెలియని ఒక ఫ్రెష్, మనకు ఒక మంచి వర్షం వచ్చినప్పుడు ఒక మంచి వర్షంలో గాలి వస్తే ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఒక న్యాచురల్గా అనిపిస్తుందో నాకు ఇప్పుడు అలా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఫేస్ ప్యాక్స్ వేసుకున్న ప్రతిసారి అలానే అనిపిస్తుంది. యూ కెన్ సీ ఇన్స్టాంట్ గ్లో కూడా మీరు చూడగలరు. సో మనకి ఎప్పుడు మన ఫేస్ మనకి చాలా అడారబుల్గా ఉంటుంది, రైట్? పొంగుముట్టి పెట్టుకున్నాను చూడు. సో ఇక్కడ మీరు చూస్తే గ్లోయింగ్గా షైనీగా ఇక్కడంతా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మనకు అప్పుడు నెక్ కూడా వేసుకున్నా నేను. అలా పాసిబుల్ అయితే వీక్లీ ట్వైస్ లేదా వీక్లీ వన్స్ వేసుకుంటే మన ఫేస్కి మనం ఒక కొత్త లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇంట్లోనే శ్రమ లేకుండా, ఎక్స్పెన్స్ లేకుండా, రైట్? అయితే సిటిఎం అనే ఒక ప్రాసెస్ మీకు తెలిసి ఉంటే ఓకే ఫైన్, తెలియకపోతే సిటిఎం ఎలా చేయాలి డే అండ్ నైట్ అని చెప్పేసి నేను ఒక్కసారి ఇంకొక వీడియో చేస్తా. మొత్తం ఇప్పుడే చేస్తే డ్యూరేషన్ సరిపోదు అండ్ మీకు కూడా బోర్ కొడుతుంది. కాబట్టి మీరు నా నుంచి వచ్చే వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ టచ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ ఆన్లో పెట్టేసుకోండి. సో అప్పుడు నేను వీడియో పెట్టిన ఫస్ట్ మీకు వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు. ఓకేనా? ఈ రోజుకి ఇంతే. అందరూ సేఫ్గా ఉండండి. మాస్క్ అప్ ఇండియా. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.